ఒక బుక్క పెట్టి ఒక బుక్క పెట్టు. మావనికి ఆగుతలేదు ఇక తొందర పెట్ట బుక్క. మూతికంత అంటుంది కదా. అదిరిపోయింది. అదిరిపోయిందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఈరోజు ఏంటంటే మళ్ళీ మన ఫామ్ హౌస్కి వచ్చినాము. టమాటా చట్నీ, నిల్వ చట్నీ వేయమని కొందరు అడిగారు. అయితే కొన్ని ప్రీవియస్ వీడియోస్లో కొన్ని వీడియోస్ మేము టమాటా చికెన్ తిన్నామన్నమాట, నిల్వ పచ్చడి. అయితే చాలా మంది కమెంట్ చేసారు ఎట్లా వేయాలి ఏంది అనేది మాకు తెలియదు, ఇట్లా చెప్పండి కొంచెం అని చెప్పి కమెంట్ చేసినారు. అందుకని ఈ వీడియో చేస్తున్నాం అనమాట. అండ్ ఇదే టైంలో మన ఫామ్లో కూడా టమాటాలు ఇవన్నీ వండించుండే. సో అవి ఇప్పుడే వచ్చినాయి. సో ఆ టమాటాలతో ఇప్పుడు తెంపుకొని అది కూడా చూపిస్తా, ఏంటంటే టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ తెంపుకొని అంతా చూపించి ఈ నిల్వ పచ్చడి ఎట్లా వేసుకుంటాము, ఏంది ప్రాసెస్ ఏంది అని డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో మొత్తం చూడండి. ఇదే మన చిన్న టమాటో తోట టమాటా తోట ఇంట్లో మందం అని చెప్పి పెట్టుకుండేది. ప్రీవియస్ వీడియోలో చూపించినాము, కాకపోతే డీటెయిల్ చెప్పలే, అంటే అప్పుడు మక్కలేదు. అవును, అంటే అవును గ్రీన్ కలర్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఉన్నాయి, కొన్నే వండినాయి, చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు చలికాలము వెళ్ళి ఎండాకాలం వచ్చే టైం టమాటాలు బాగా వస్తాయి. అయితే ఈ టైంలో టమాటా మొత్తం ఫుల్ మక్కినే తెంపుదాం. దీనికి ఖరాబ్ అయింది, ఇది ఇంకా మక్కాలి. ఖరాబ్ అవ్వడం ఏం లేదు, మొత్తం ఫుల్ మక్కాలి. అది ఖరాబ్ అయింది. ఫుల్ మక్కాలి అన్నట్టు, ఇట్లా రెడ్ కావాలి. భలే ఉంది ఇది. కలర్ ఫ్రెష్ కాయలతో టమాటా చట్నీ పెట్టుకుందాం మనం. ఏదైనా ఫ్రెష్ కదా. ఇదిగో అసలు ఇవి టమాటాలు తినొచ్చు తెలుసా డైరెక్ట్. మేము చిన్నప్పుడు తినటోళ్ళు. ఇక్కడ చాలా అదే మొత్తం పండు పండే బాగుంటాయి. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ నిన్న వాటర్ వచ్చినాయి, అన్ని తడిచినాయి. దీనికి ఇంకోటి మెయిన్ ఐటమ్ వచ్చి ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు. వెల్లుల్లి ఇంకా కాలేదు. మనం వెల్లుల్లిలో ఫెయిల్ అయినామని చెప్పాలి. మన ఎందుకో ఏమప్పుడు బాగుండే, చాలా ఏంది అసలు రావు. అసలు ఏదో ఇప్పుడు మన పచ్చడి మందం తీసుకుందాము, ఇంటి దగ్గర వేయలేదు. ఆనియన్ అయితే చాలా ఉన్నాయి, కాకపోతే వెల్లుల్లి వచ్చి సరిగ్గా రాలేదు అసలు. మరి ఎండాలక ఏదో కానీ ప్రాబ్లం అయింది. ఏదో వెల్లుల్లిలో మాత్రం కొంచెం ఫెయిల్ అనే చెప్తా. మనకి ఇప్పుడైతే పచ్చడి మందం బాగున్నాయి, పచ్చడి మందం తీసుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ప్రతి నిల్వ పచ్చడిలో ఎల్లిగడ్డ లేని టేస్ట్ రాదు. అన్నీ వచ్చినాయి, ఇగో ఇట్లా పడిపోయినాయి. మరి ఎందుకో ఏమో. చాలా ఉండే, ఇవన్నీ లైన్లు అవే ఉండే, మరి ఏమైంది ఏమో అర్థం కాలేదు. చాలా ఇవి సరిపోతాయి మన చట్నీకి. ఇప్పుడు చలో ప్రాసెస్ కంటే ఇదిగో మనం ఈరోజు ఇన్ని టమాటోస్ ఇంకా ఎల్లిపాయలు తెంపినాం. అంటే ఇప్పుడు ఒక కేజీ పెడదాం అనుకుంటున్నాము, అందుకనే కొన్ని తెంపుకొచ్చుకున్నాం, పండ్లు వండినాయి. నాకు యాక్చువల్గా టమాటా నిల్వ పచ్చడి అంటే మస్తు ఇష్టము. ఈ మెయిన్ ఇప్పుడు నా కోసమే మళ్ళీ వెళ్తా హైదరాబాద్కి, సో ఇది తీసుకెళ్ళాలి. అందుకని అంటే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాం. లాస్ట్ టైం చాలాసార్లు చూపించిన కదా, ఇదే ఒక చిన్నిపాటి లైక్ విలేజ్ వైబ్ పొయ్యి సెటప్, కట్టెల పొయ్యిది. సో ఫస్ట్ మనం ఎల్లిపాయలు తెచ్చుకున్నాం కదా, ఫస్ట్ కడుక్కుందాం. టమాటా కడుగుతున్నాం ఫస్ట్. ఎల్లిపాయలు పొట్టు తీయాలి ఫస్ట్ కట్టాలి, అంత మట్టి ఉంది కదా. టమాటాస్ అన్ని ఫస్ట్ నీట్గా కడుక్కొని పక్క పెట్టుకోవాలి. టమాటాలు కడుక్కొని ఇట్లా మంచిగా టవాల్తో తుడవాలి, పొడి క్లాత్లా తుడిచి ఇగో ఇట్లా పెట్టుకోవాలి, ఆరనియాలి. తడి మాత్రం ఉండొద్దు టమాటాలకైనా. ఇగో వెల్లుల్లి కూడా, ఇగో ఇప్పుడు మన వెల్లుల్లి ఉంది కదా, ఇది కూడా పొట్టు తీసేసినాము. ఇప్పుడు పాయలు తీసి పెట్టుకోవాలి. ఇవి కూడా ఒక 3 గడ్డలు సరిపోతుంది. అయితే ఇప్పుడు మెజర్మెంట్ చెప్తున్నా మీకు. ఎట్లా అంటే ఇప్పుడు కేజీ టమాటాలు, ఇవి కేజీ టమాటాలకు వెల్లుల్లి 100 గ్రామ్స్,
అంటే ఒక పాయలు ఇగో 3 4. కారప్పొడి ఎట్లా అంటే అద్దపావు 100 గ్రామ్స్, ఉప్పు 100 గ్రామ్స్, ఒక జీలకర్ర, ఆవాలు, మెంతులు అవి నేను వేసేటప్పుడు చూపిస్తా. 3 ఆవాలు కావాలి. చింతపండు 100 గ్రామ్స్. ఇవి ఇక తొక్కలు ఇవన్నీ ఇవేం లేకుండా చూసుకోవాలి. ఇట్లా ఇట్లా చూసి పెట్టుకోవాలి. ఇట్లా గింజలు ఇట్లా ఏ ఉండదు, ఇట్లా గింజలు వస్తాయి కదా, ఇలాంటి గింజలు ఇట్లుంటే అన్నీ తీసేసి పెట్టుకోండి. పైన పొట్టు అన్నీ తీసేసి. ఇది ఒక 100 గ్రాములు. ఆయిల్ ఏమో 1/2 కేజీ, కేజీకి 1/2 కేజీ ఆయిల్ అంతే. దీనికి కావాల్సిన ఏముంటుంది అంతే. ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఇంగువ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. నేను చేసేటప్పుడు నువ్వు ఇవి ఆవాలు ఇవి ఎంత అయ్యానో నేను చెప్తా. ఫస్ట్ ప్రాసెస్ ఏంది? ఫస్ట్ ప్రాసెస్ టమాటాలు కొంచెం తుడిచి ఆరబెట్టుకున్నాం కదా, తడి ఆరిపోయినాక ఇట్లా ముక్కలు కోసుకోవాలి. టమాటా కూడా మంచిగా గట్టిగా ఉన్నదే చూసుకోండి, ఫ్రెష్గా మంచిగా పండు వండిందే చూసుకోండి. దీనికి ఫస్ట్ ఇవి ఏంటంటే 4 పీసులు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది ఎండతో పని లేకుండా వేస్తున్నాను. నిల్వ పచ్చడి 3 నెలలు నిల్వ ఉంటుంది ఇది. కాకపోతే ఏంటంటే తడి మాత్రము లేకుండా చూసుకోండి, మెయిన్ అది. ఎక్కడ తడి తగలవద్దు. ఇది ఉడకబెట్టి వేస్తున్నా. టమాటా చింతపండు ఉడకబెట్టి వేస్తున్నా. ఇప్పుడు ఎండతో ఎండబెట్టి చేసే నిల్వ పచ్చడి ఇంకొకటి ఉంటుంది, ఆ తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. నాకు లేదు ఇక ఫ్రెష్. వంశీ చూపిస్తావారా? ఇంత ఫ్రెష్ ఉంది. అల్లం ఎల్లిగడ్డ, సారీ ఎల్లిగడ్డ కొత్తది కదా, కొత్తది చాలా ఫ్రెష్ ఉంటుంది. ఇది చూపిద్దామా? స్టార్ట్ ప్రాసెస్. పెట్టుకున్నావు ఇక పోయి ఉడకబెట్టాలి. ఫస్ట్ ఉడకబెట్టుడు అంటే ఫస్ట్ ఇవి వేయించుకొని పొడి చేసుకుందాం. ఏంటి మసాలా? అరే స్పూన్, చిన్న టీ స్పూన్ తేలేదు నేను. దీనికి లెక్క కావాలా? మీకు కూడా వీళ్ళకి కూడా తెలియాలి కదా ఎంత వేసిరా అనేది. నేను అందా చొప్పున చెప్తున్నా, మీరు వేసుకోండి. నేను చెప్తా, టీ స్పూన్ వేసుకోండి మీరు. అయితే మెంతులు, ఇగో మెంతులు 1 టీ స్పూన్, తర్వాత జీలకర్ర కూడా 1 టీ స్పూన్, పోస్లా. ఇది ఆవాలు కూడా 1 టీ స్పూన్. ఓకే, ఇవి 3 టీ స్పూన్లు సరిపోతుంది. ఇవి వేయించాలి. వేయించి ఇవి పొడి కట్టి పెట్టుకోవాలన్నట్టు మొదలు ప్రాసెస్. అర్థమైందా? ఇట్లా ఇవి కొంచెం ఎచ్చపచ్చి వేసి దీన్ని పొడి కట్టుకుందాం. పొడి కట్టుకున్నాక ఇది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. టమాటా ఉడికించే ప్రాసెస్. ఇట్లా వేగంగానే లైట్గా వేగంగానే దించుకొని దీన్ని పొడి కట్టి పెట్టుకోవాలి. చూసిరా ఇవి. దీన్ని పొడి కొట్టి పెట్టుకోవాలి. గ్రైండర్లో అయినా కొట్టుకోండి, మీ ఇష్టం ఎట్లా. ఇది మెత్తగా పొడిగి పెట్టుకోవాలి. ఆ లోపు మనం ఇది కేజీ టమాటాకు 1/2 కేజీ ఆయిల్. ఇది నేను 1/2 కేజీ ఇంతకుముందు వేసిన, మళ్ళీ 1/2 కేజీ ఫస్ట్ అంటే కొంచెం వేస్తా. ఇప్పుడు టమాటా ఉడకబెట్టే ముందు కొంచెం లైట్గా వేస్తా, పోపు తర్వాత వేస్తా. మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తా, ఏదో టమాటాలు అడగంటకుండా ఉండడానికి అన్నట్టు. మొత్తానికి 1/2 కేజీ ఆయిల్ వాడండి. కొలత దానికి కొంచెం ముందు వేసుకోండి, తర్వాత మిగతా వేసేసుకోండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఉడకబెట్టాలంటే వాటర్ పోసి ఉడకబెట్టవా? వాటర్ పోయారు, ఇంట్లోనే ఉడుకుతుంది. ఓకే, వాటర్ పోసి ఉడకబెట్టారు. నార్మల్ ఉడకబెట్టేసి డైరెక్ట్. వాటర్ నిల్వ పచ్చడి ఖరాబ్ అవుతుంది అన్నట్టు. వాటర్ అసలు తడే తగ్గనియద్దు అంటున్నా కదా. ఇట్లా మంచి ఉమ్మయిలనియాలి. ఇందులోనే మనం ఏం చేయాలంటే చింతపండు 100 గ్రామ్స్ చింతపండు. 100 గ్రామ్స్. ఏం గింజలు ఇట్లా ఏం లేకుండా చూడాలని చెప్పినా కదా, పొట్టు ఇట్లా ఏమున్నా ఏం లేకుండా 100 గ్రామ్స్. ఇగో మీకు మెజర్మెంట్ లెక్క అంటే మీకు మామూలుగా అంటే ఒక గ్లాస్ కొలత లెక్క చెప్తా మీకు. ఇంచుమించు ఈ గ్లాస్ నిండా అవుతుంది ఈ చింతపండు. ఇగో ఇది కూడా ఇట్లా ఇట్లా అన్నీ లేకుండా చూసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి, పట్టుకోవాలి దాన్ని మంచిగా. పట్టుకోండి కాదు బిడ్డ, చింతపండు కూడా ఇంట్లో ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా విప్పి వేసుకోండి. ఇట్లా ఈ టమాటాలతో పాటు చింతపండు ఉడకనివ్వాలి. ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. ఇట్లా ఇది ఒక 1/2 అవర్ అట్లా పడుతుంది. మంచిగా ఉడకనివ్వాలి కదా, టమాటా ఉడికే వరకు. 1/2 అవర్ 20 మినిట్స్ పడుతుంది. 1/2 అవర్ ఏం పట్టదు. చూపిస్తాను మీకు ఎంత టైం పడుతుంది అనేది.
సాంగ్ వేసుకోవాలా? వేసుకో. దంచవే అబ్బో పాటలు వస్తున్నాయా నీకు? నేను పాడితే చచ్చిపోతారులే. అంతేనా? అట్లా స్టార్టింగ్ నేను పడాలి. పొడులు మంచిగా దంచుకోవాలన్నమాట. గ్రైండింగ్ వేసుకోండి, మీకు దంచడం చేతనవుతుందో కాదు. అవురా? మాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా వేడి మనం ఇప్పుడు వేడి చేసినాం కదా, పొడి తొందరగా అవుతుంది తెలుసా? ఓకే, ఒక దిక్కిది ఒక దిక్కిది అయిపోయిందా పొడి? తీయడం రాసుకుంది కదా, అతకపోయింది. అంటే ఇది ఇట్లా బొడ్స్ ఉంటుంది కదా. అవునవును. అతకపోతుంది. ప్లేన్ ఉంటే దంచితే కానీ కావాలి, ఇట్లా మెత్తగా కాదు పొడి. ఇది ఒకసారి ఇది చూపించు. చింతపండు అంతా ఇట్లా కలప, మొత్తం ఉడకాలి, ఏం లేకుండా. చూడు ఇప్పుడు జ్యూసీ అయిపోయింది మొత్తం. ఇది ఉడికింది, బాగా ఉడికింది. ఇది కూడా ఇంకా కొంచెం ఇంకిపోయేటట్టు మొత్తం ఇంకిపోవాలా? మొత్తం ఇంకా కొంచెం ఇంకాలి. వాటర్ అనేది వెళ్ళిపోవాలి కొంచెం. ఓకేనా? ఎంత ఇలాగేసేద్దాం. తీసేసి ఇది అయిపోయినట్టే ఇక అయింది. ఇది గ్రైండింగ్ చేసుకుందాం ఇక చల్లారబెట్టి. ఇగో ఇట్లా ఇగో వాటర్ ఇంకిపోయిందా మొత్తం. గ్రైండర్లో వేస్తే చల్లారబెట్టుకోండి, రోట్లో దంచుకుంటే దంచుకోండి. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఇంకా వెల్లుల్లి ఫ్రెష్ అంటే ఇది దంచుకుందాం మొదలు. నేను గ్రైండర్లో వేస్తాను కాబట్టి ఇంట్లోనే దంచుతున్నాను కాబట్టి దీంట్లో వేడివేడిగా దంచుకోవచ్చు. గ్రైండర్లో వేస్తే మాత్రం చల్లారబెట్టుకొని దంచుకోవాలి. ఇట్లా వేసి దంచుకోవచ్చు. మొత్తం ఒకసారి సగం వేస్తా, ఇంకోసారా? రెండు ఇంట్లో పట్టదు కదా. ఎట్లా జరసేపట్ల ఈజీగా తగ్గిపోతుంది వేడి మీద. మొత్తం ఏం లేకుండా మొత్తం దంచుకోవాలి. ఇది సెటప్. కొబ్బరి చెట్లు అక్కడ కూర్చోనికి ఇంకా మొత్తం ప్రాసెస్ అయింది, నడుస్తుంది ఇంకా. ఏ సింబా ఎట్లా కూర్చో 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 కూర్చో. గుడ్ బాయ్ తెలుసా, ఏం చెప్పినా చెప్పినట్టు వింటాడు. వంశీ మేము అందరం చెప్పినట్టు విన్నాడు. ఓన్లీ వంశీకి మాత్రమే వింటాడు వాడు. వంశీ ఉంటే ఎవరు చెప్తున్నాడు. వాడు వంశీ బాయ్ కదరా సింబా? సింబులో వంశీ లేకుంటే మాత్రం చెప్పినట్టు ఉంటుంది, వంశీ లేకుంటే. ఇది మనం ఇక పోపుకు చేద్దాము. పోపు మొదలు ఆయిల్ వద్దు. ఇంతకుముందు మనం ఆయిల్ కొంచెం పోసాం చూడు, అది ఆయిల్ ఇంట్లో పోయాలి. మిగిలిన ఆయిల్ అంతా పోసేయాలి. ఇగో ఇట్లా దంచుకోవాలి, మొత్తం నీట్గా దంచుకొని పెట్టేసుకోవాలి. ఇవి ఎండి మామ ఎండుమిర్చి పోసు కావాలి ఇప్పుడు మెయిన్. ఇప్పుడు ఇగో ఎల్లిపాయలు కచ్చపచ్చ ఇగో కొంచెం దంచుకోవాలి, సగం చిన్న పాయలు ఇట్లా తీసి పెట్టుకోవాలి. ఇగో ఎండుమిర్చి ఇట్లా కొన్ని సగం ముక్కలు దించి పెట్టుకోవాలి. ఇట్లా పోసుకో. ఇగో ఇట్లా ఇంత ముందుకు ఇగో ఇది గ్రైండింగ్ చేసింది ఇది ఇట్లా ఇంచి పెట్టుకొని ఇప్పుడు పోజ్ చేయాలి. కారప్పొడి పోజ్ చేయాలి. మెజర్మెంట్ 100 గ్రామ్స్ ఉంటుంది ఇది. గ్లాసు అద్దపావు ఉంటుంది. అద్దపావు అంటే 100 గ్రామ్స్. ఓకే, నియర్లీ 100 గ్రామ్స్. ఇగో అంటే 120 గ్రామ్స్. 100 గ్రామ్స్ లెక్క మనకి కిలోకు. ఓకే, నాకు ఇది 100 గ్రామ్స్ వస్తుంది ఈ గ్లాసు. దీన్ని నిండా వేసుకోవాలి. ఇది కూడా మేము పట్టించుకుంది, మామూలు పొడి కొనుక్కోం బయట. ఇంత పొడికి ఉప్పు హాఫ్ కంటే ఇంకా తక్కువనే వేయాలి ఉప్పు. 100 గ్రామ్స్ కౌంట్ చేసుకోండి, ఎందుకంటే ఉప్పు వేడి ఉంటుంది కాబట్టి ఇందులో ఏర్పడదు. 100 గ్రామ్స్, ఇది కూడా 100 గ్రామ్స్.
ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టం. ఓకే సగం వేసుకోండి ఇక అద్దపావు అదే 100 గ్రామ్స్ మొత్తానికి కారపొడి 100 గ్రామ్స్ ఉప్పు 100 గ్రామ్స్. ఇంతకుముందు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలా? ఇది పెద్ద ఐటమ్స్ కూడా పట్టవు నార్మల్ చట్నీస్కి, కాకపోతే ఏంటంటే ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఉప్పు ఎక్కువైనా తక్కువైనా మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇట్లా ఓకే ఇట్లా వేసినాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో చూసుకోవాలి. ఆయిల్ కూడా జర ఎక్కువనే పడుతుంది, ఈ నిల్వ చట్నీలల్లో ఎక్కువ పడుతుంది. మళ్ళీ పల్లి నూనె వాడినా నేను. ఓకే చెప్తా ఇట్లా ఏంటిది? శనగపప్పు. ఓకే ఇందులో వేయాలా? ఆయిల్ హీట్ అయింది, శనగపప్పు వేసినాక ఇవి ఆవాలు. ఓకే మళ్ళీనా? ఆవాలు పోసుకేయాలి కదా. ఓకే ఇంకో జీలకర్ర, ఇగో ఎండుమిర్చి. ఇప్పుడు ఇది దించేసుకోవచ్చు ఇక అప్పుడే. ఇది పోసు ఆ నూనె వేడికి ఆగుతాయి. ఓకే ఓకే ఎంబటే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది వేయంగానే ఇప్పుడు ఈ ఎల్లిపాయలు ఉన్నాయా కొన్ని తీసి పెట్టుకున్నాయి, ఇవి డైరెక్ట్ వేయాలి. ఓకే హీట్ అయిపోతుంది చూడండి, దించడము అయినా హీట్ అయిపోతుంది. అయిపోతుంది. ఇది చల్లారాలి కొంచెం గోరెచ్చ ఉండగా ఈ కచ్చపెచ్చ దంచినాం కదా ఇది కూడా వేసేయాలి. ఇది వేసుకోవాలి. ఎంత? ఏది చూపిస్తా, ప్రాసెస్ చూపిస్తా. ఇది ఇంగు మీకు చెప్పలే కదా, ఇంగు కూడా కొంచెం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. కొంచెం అలా టేస్ట్ కోసమా? పులుపు దాంట్లో ఇంగు ఫ్లేవర్, ఈ టమాటా చట్నీలో ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కొంచెం గోరెచ్చ కాగానే పసుపు మీ ఇష్టము, ఆప్షనల్ ఇది మాత్రం. ఇది వేసుకొని ఇది అల్లం వెల్లుల్లి, అది అల్లం కాదు వెల్లుల్లి పచ్చ దంచినాం కదా. ఫస్ట్ టైం డైరెక్ట్ వేసినాం కదా, కచ్చపచ్చ దంచింది. గోరెచ్చ వెనక్కి వేయాలి, హీట్ ఉన్నప్పుడు వేయొద్దు, అంతే అంతా మాడిపోతుంది కానీ. మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ తెలియదు మనకు. వెల్లుల్లి కూడా కొందరు లాస్ట్కి వేసుకోవచ్చు, ఇష్టం అది కూడా. నేను కొంచెం ముందు వేసుకున్నాము, ఇంకా కొంచెం లాస్ట్కి వేసుకు ఇష్టం ఉంటే అట్లా వేసుకోండి. వెల్లుల్లి ఎక్కువ గోలొద్దు, ఉడకొద్దు ఎక్కువ అన్నట్టు. కొంచెం ఇంకా గోరెచ్చ ఉంది. స్మెల్ మంచిగా వస్తుంది రోజుది. అది చట్నీల స్మెల్ మంచిగా అనిపిస్తుంది. మనం మామిడికాయ చట్నీ ఇట్లా పెట్టినప్పుడు ఎట్లుంటుంది సేమ్ సోయే కదా, సోయ అంటుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎల్లిపాయ వేయగానే కూడా మంచి స్మెల్ వస్తుంది కదా. ఎల్లిపాయ మెయిన్ స్మెల్, మెయిన్ అదే స్మెల్, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇది ఉందా, ఇందులో ఈ ఆయిల్ వేసి కలపాలి. ఓకే ఇదని లేయద్దు, ఇదేం లేయాలి. వేసుకోవచ్చు, ఇంట్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇది ఉన్నది కాబట్టి ఇంట్లో వేసుకుంటాను. అన్ననే కలుపుతామంటే అందులో కూడా కలుపుతాం. పెద్దగా ఉన్నది ఇంట్లో కలుపుతున్నా చూడండి. ఇక కొంచెం గోరెచ్చ ఉన్న నష్టం ఏం లేదు. కలిపేసుకొని మంచిగా పేస్ట్ లెక్క వేసుకుంటే అయిపోతుంది. ఇది ఉందా, ఇది అయిపోయినాక టమాటా కదా ఇప్పుడు వేసుకోవాలి కూడా, వేసుకోవచ్చు. సింపులే, ఇది సింపుల్. ఇంకా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇది నాకు టమాటా పచ్చడి మమ్మీ పెట్టిందంటే కంపల్సరీ తీసుకోపోతా. మామూలుగా ఎన్ని రోజులు ఉంటుంది మమ్మీ? ఇది 3 months ఉంటుంది. ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు. కానీ ఇది ఎక్కువ తక్కువ పెట్టుకున్నావు టేస్ట్ ఎందుకు ఎప్పటిదాకా చేసుకుంటే. ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారు ఎక్కువ తక్కువ నిల్వలు, అర్ధ కిలా వేసుకుంటారు అంతే. 3 months ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. 3 months వరకు ఉంటుంది. ఇది ఉంటుంది. ఎర్రగా ఎంత మంచిగా కనిపిస్తుంది.
ఊరుతుంది ఇప్పుడే. ఇది జర మంచిగా కలపాలి. ఇంకా ఈ రోజు కంటే రేపు మంచి ఆయిల్ వేరుతుంటుంది, ఇంకా మంచిగా అవుతుంది. ఇప్పుడు ఈ దీంట్లో కలిసిపోతుంది. మంచి కలపాలి ఇట్లా. ఇది మన దోశలకైనా వేడి వేడి అన్నములకైనా ఇంట్లోకైనా బాగానే ఉంటుంది. కాదు ఇప్పుడు మామిడికాయ చికెన్లకి అన్నం కలుపుతాడు, కలపొచ్చు ఎట్లా? కలుపుకోవచ్చు. కల్పిస్తావా నాకు? కలిపియన్నా కల్పిస్తుంది. ఎర్రగా కనిపిస్తుంది మమ్మీ, మంచిగా కనబడుతుందా? పర్ఫెక్ట్ పచ్చడి లెక్క. అసలు ఇప్పుడు అప్పుడు ఒక మామిడికాయ చట్నీ ఒక్కటే పెడుతురు, ఇప్పుడు టమాటా చట్నీలు బాగా పెడుతురు. టమాటా చట్నీ చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ ఎప్పటికప్పుడు చేసుకోవడం కాబట్టి ఇంకా ఫ్రెష్ ఉంటుంది. ఎక్కువ తక్కువ ఎప్పుడు చేసుకోవద్దు. ఏమంటారు 1 మంత్ తినగానే బోర్ కొడుతుంది. ఎప్పటికప్పుడు అర్ధ కిలో ఇట్లా పెట్టుకోవాలి. మీకు ఇంకేమైనా చట్నీస్ కానీ ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయరు, అవి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. లైక్ చికెన్ కానీ, లేకపోతే ప్రాన్స్ కానీ, లేకపోతే నాన్ వెజ్లో ప్రతి ఒక్క పచ్చడి ఎట్లా కావాలి, ఎట్లా అంటే ఎలా వండుకోవాలో తెలుసుకోవాలని కూడా కింద కమెంట్ చేయరు, అది కూడా వండి చూపిస్తాం. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నిల్వ పచ్చడి, టమాటా నిల్వ పచ్చడి. ఇట్లా ఇక చల్లగా అయినాక మొత్తం చల్లారాలి. మొత్తం చల్లారినాక ఇట్లా గాజు సీసాలకు ఎత్తి పెట్టుకుంటే మంచిగా నిల్వ పెట్టుకుంటే ఆగమాగం అడావిడి ఉన్నప్పుడు ఇలా అది పెట్టుకొని వేడివేడి అన్నం తింటే మస్తు ఉంటుంది. 3 months వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఉంటుంది ఎప్పుడు కూడా, కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు చేసుకుని బెస్ట్. ఇంకా మేమే అంతకంటే ఎక్కువ మేము చేయలేదు కాబట్టి చెప్తున్నాం. ఎక్కువ 3 months అంతవరకే ఉంచుకున్నాం మేము. ఇట్లా ఈ మిర్చీలు ఇవి చాలా బాగుంటాయి ఇంట్లో. ఒక్కసారి ట్రై చేసుకోండి, చెప్తున్నా కదా. మళ్ళీ మీరే వచ్చి కింద కమెంట్ చేస్తారు. అవును, చాలా బాగుంటుంది. ఇట్లా చూసారు ఎంత టెంప్టింగ్ అనిపిస్తుంది అసలుకి. ఆ వెల్లుల్లి, ఆ ఎండుమిర్చి రెడ్ కలర్లో ఉండేసరికి చాలా ఇట్లా టెంప్టింగ్ అనిపిస్తుంది. ఒక్కసారి తినండి, నేను చూపిస్తా. అయిపోండి కొంచెం ముంచేయాలా, కలుపుకుంది అలా సిస్టమ్ అట్లా. అవునా, సరే వేసుకుంది. ఇంట్లోనే అన్నం వేస్తున్నా, ఇంట్లో మష అవుతుంది. ఎప్పుడైనా ఏ పచ్చడి వేసుకున్నా కానీ కంపల్సరీ ఇందులోనే అన్నం వేసి తినడం నాకు అలవాటు అనమాట. మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గిన్నెలు వేసుకొని తినేటోళ్ళం కదా. ఆ అలవాట్లు మా మనిషికి వచ్చినాయి. ఇప్పుడు ఏ చట్నీ పెట్టని ఇక ఖచ్చితంగా మమ్మీ నాకు బుక్క అన్నం కలిపి పెట్టి కాలుతుంది అన్నం. కాలుతుందా? మావనికి ఒత్తు కలపాలి. నాకు ఏంటంటే ఫుల్ స్పైసీ తినడం అలవాటు. ఇక ఒత్తు కలుపుకొని తినడం అంటే పిచ్చి. అస్సలు చూస్తుంటే నువ్వు రావుతలే మమ్మీ. ఎంత ఎర్రగా చూసినారా? ఇట్లా ఒక్క బైట్ తిన్నారంటే ఇక చూడు. నోట్లోనే పెట్టాను ఫస్ట్. ఒక బుక్క పెట్టి బుక్క పెట్టు. మావనికి ఆగుతలేదు ఇక, తొందర పెట్ట బుక్క. మూతికంత అంటుంది కదా. అదిరిపోయింది. అదిరిపోయిందా? సరిపోయింది ఉప్పు కారం అన్ని. ఇగో ఇట్లా ఎంతమంది వండుకుంటారు చెప్పండి? ఇట్లా మిరపకాయ ఇట్లా ఎంతమంది వండుకుంటారు? అదొక ఫ్లేవర్, ఇదొక ఫ్లేవర్. ట్రై మమ్మీ. బాగుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇంకా మరికొన్ని కొత్త రెసిపీస్ ఇంకా అన్నీ చెప్తుంటాము. మీకు ఏం కావాలో అనిపించిందో, లైక్ మీకు ఏం ఐటమ్స్ కావాలో, ఎట్లాంటి కర్రీస్ ఆర్ పికిల్స్ కావాలన్నా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ వచ్చి చేస్తాం. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ బాయ్, సబ్స్క్రైబ్.